హాయ్, మీ పేరు? కీర్తి. స్వప్న. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. చాలా హోల్స్ ఉంటాయి కానీ వాటర్ని పట్టుకుంటుంది ఏంటది? చాలా హోల్స్ ఉంటాయి కానీ వాటర్ని పట్టుకుంటుంది. రావట్లేదే. ఎస్, ఏదొస్తే చెప్పండి. హోల్స్ అయితే చాలా ఉంటాయి కానీ వాటర్ని కూడా పట్టుకుంటుంది. A few moments later. కొంచెం కూడా కింద నుంచి పోవా? అంటే వాటర్ని చాలా ఆపగలుగుతుంది. క్లాతా? క్లాత్కి హోల్స్ ఉంటాయా? సారీ, ఉండవు కదా. క్లాత్కి కూడా హోల్స్ ఉంటాయి, లైక్ అలాంటి ఆన్సరే. నువ్వు చెప్పు, గెస్ట్ అయ్యి. ఫిష్ అనుకుంటున్నా. ఫిషా? దానికి ఎందుకు హోల్స్ ఉంటాయి, అది ఎందుకు వాటర్ని పట్టుకుంటుంది? ఆ నోట్లో అంటే మనం కూడా పట్టుకుంటాం. ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా. ఆప్షన్స్ కొంచెం ఒక 2-3 ఇవ్వండి. లైక్ క్లాత్ లానే అది కూడా క్లీనింగ్కి యూస్. నెట్టా? నెట్ వాటర్ ఆపదు. అది కూడా క్లీనింగ్కి యూస్ చేస్తాం. స్పాంజ్ క్లీనింగ్కి యూస్ చేస్తారని చెప్పారు కదా. స్పాంజేనా? రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆంటీ ఒక చీర ఆరేసింది. అది ఆరడానికి గంట టైం పట్టింది. అలా ఆవిడ 10 చీరలు ఆరేసింది. అవి ఆరడానికి ఎంత టైం పడుతుంది? 10 గంటలు పడుతుంది. 10 గంటలు పడుతుంది. అంటే అది రామ్ 10 గంటలు. సారీ, గంటనే పడుతుంది. సారీ, గంట 10 చీరలు ఒకటేసారి ఆరేసింది. గంట తర్వాత ఆరేయలేదు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. 10 అని చెప్పేశారు కదా అనుకుంటే. సరే, ఇంకో క్వశ్చన్. పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళను ఏమంటారు? రహస్య గ్రంథి. కాదు, బాహుబలి మూవీలో వాడిని ఏమో అంటాడు. అంటే అది బుక్ పేరా? బుక్ పేరు కాదమ్మా, ఒక పర్సన్స్ పేరు. అంటే ఆ రహస్యాలు చేరవేసే వాళ్ళను. ఋషియా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఋషియా కాదు. సరే, చిన్న టాస్క్. మీరు ఎక్స్పెక్ట్ చేసే ఒక డ్రీమ్ బాయ్ మీ ముందే ఉంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? అర్థమైంది. ఇప్పుడు వరకు ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, ఓకే. నీకు అంటే ఎలా ఉండాలి ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్? ఓ సాంబు రాసుకోరా. రే సాంబా చెప్పండి, రాసుకోరా. నేను చెప్పింది వినాలి. నార్మల్గా చూడ్డానికి పర్సన్ అయితే బాగుంటుంది. అంటే అర్థం టైప్లో ఉండాలి. చేసుకునేవాడే. అల్లర్జున్. నువ్వు కూడా ఏంటి కామెడీయా? అర్థం చేసుకోవాలంటే బొమ్మ దింపాలని కాదు, కొంచెం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. చెప్పండి. మనం ఏంటో ఆయనకు తెలిసి ఉండాలి, అతని గురించి మనకు తెలిసి ఉండాలి. ఏ గొడవలు వచ్చినా ఇద్దరు మాట్లాడుకోకుండా అర్థం చేసుకొని ఉంటే బాగుంటుంది. ఎలాగా? ఏ గొడవలు వచ్చినా ఇద్దరు మాట్లాడుకోకుండా అర్థం చేసుకొని ఉంటే బాగుంటుంది. ఏంటి ఫ్యూచర్లో అంటే హస్బెండ్ చూడడానికి ఎలా ఉండాలి? చెప్పా కదా, అల్లర్జున్. సరే, అల్లు అర్జున్ మీ ముందున్నాడు. ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ కాదు, కొంచెం. సరే, అల్లు అర్జున్ లాంటి పర్సన్ మీ ముందు. హైట్ ఎక్కువ, కలర్ లేకపోయినా పర్లేదు. చెప్పు. పేరు మాత్రం చాలా మంచిగా ఉండాలి. అంటే ఎలాంటి పేరు? పెంటయ్య, పుల్లయ్య, దానయ్య ఇట్లాంటివి కాకుండా. అవి ఇప్పుడు ఎవరికి ఉన్నాయి? అరే ఏంట్రా ఇది? ఎవడో ఒకటి పనికి మళ్ళాడికి ఉంటాయి. అలాంటి నీకు తగలొద్దు. వద్దు. అలా కాకుండా నా పేరు పక్కన అతని పేరు చాలా నీట్గా ఉండాలి. సరే, ఏదైనా ఎగ్జాంపుల్ ఒక నేమ్ చెప్పు. ఒక 2 నేమ్స్ చెప్పు.
వద్దు. వద్దు. చెప్పను బ్రదర్. సరే ఓకే. సరే ఆన్సర్ చెప్పనా? పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళను గూఢాచారులు అంటారు. మీరు చాలా ఇంటెలిజెంట్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? తరుణ్. భరత్. ఒక చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. చాలా హోల్స్ ఉంటాయి కానీ వాటర్ని పట్టుకుంటుంది ఏంటది? చూసారా? అలా హోల్స్ ఉంటాయి కానీ వాటర్ని పట్టుకుంటుంది. వాటర్ని పట్టుకుంటుంది. పైప్స్. పైప్స్. ఎలా? పైప్ కాదు, పైప్కి హోల్స్ ఎక్కడ ఉంటాయి? ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి కదా. కానీ అది క్లోజ్ చేయాలి, కానీ ఇది క్లోజ్ చేయాల్సిన అవసరం. చాలా హోల్స్ ఉంటాయి. తాంబేలా. తాంబేలా ఇది డస్టర్. డస్టర్ ఎలా? స్పాంజ్ కదా అది కూడా, అంటే రైట్ ఆన్సర్. సరే ఓకే, నేను నార్మల్గా కొన్ని యానిమల్స్ పేరు చెప్తా. యానిమల్స్ సౌండ్ ఎలా చేస్తారో చెప్పాలి, ఓకేనా? నక్క. నాకు అంత ఐడియా లేదు. అబ్బా చెప్పు, వస్తుంది. చాలా అవుతుంది సౌండ్ అయినా. అదే కొంచెమైనా గుర్తుంటుందా చెప్పు. అసలు నాకు స్నేక్. బుస్ బుస్ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? 2 సార్లు అను. బుస్ బుస్. ఓకే. కుక్క. బౌ బౌ. ఓకే. కప్ప. నాకు రా సౌండ్ అది. సరేలే చెప్పు. నాకు ఆ సౌండ్ రాదు. సరే బల్లి. వెళ్ళి సౌండ్ చేస్తుందా? డౌటా? అరే నాకు అంత ఐడియా లేదు వెళ్ళి. సరే మీరు ఎలా సౌండ్ చేస్తారు? నేనా? నేను మాట్లాడుతున్నాను సేమ్ ఇంతే. ఒక్కరున్నప్పుడు. ఒక్కరున్నప్పుడా? అది మీరు విని తట్టుకోలేరు. అది చెయ్యి పర్లేదు. నేను అరుస్తాను జనరల్. అదే ఎలా అరుస్తావు? ఒక్కడు ఉన్నావు అనుకో ఇప్పుడు. ఎలా ఎలా ఉంటుంది? నేను సైలెంట్గానే ఉంటా. అరుస్తాను. మర్చిపోయాను. ఓకే అండి. సో ఆన్సర్ చెప్పనా? చెప్పండి. పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళను గూఢాచారులు అంటారు. గూఢచారు అడవి చేసి కదండి అది. అడవి చేసి కదా గూఢచారు. థ్యాంక్ యూ. అయిపోయి